హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరు వంటిల్లు. మన ఊరు వంటింట్లో సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీసే చూపిస్తాను కదండి. అలాంటి మటన్ ఫ్రైని ఇవాళ ట్రై చేద్దాం రండి. ముందుగా నేను ఒక ½ kg మటన్ని తీసుకున్నాను. దాన్ని ఒక 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని ఇట్లా కుక్కర్లోకి వేసుకున్నానండి. దాని తర్వాత ఇందులోకి సరిపడగా సాల్ట్, నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. అలాగే సరిపడినంత పసుపు, ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి ఇంట్లో చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. నేను ఎప్పటికప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా ఇవన్నీ ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. సో నేను ఇంట్లో చేసినవే వాడతానండి. ఇట్లా మొత్తం అన్నీ కలిపేసుకొని ఒక ½ అవర్ పక్కన పెట్టుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే వెంటనే అయినా చేసేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత ఇందులోకి మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇట్లా కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత మటన్ ఇలా ఉడికిపోతుంది. ఇంకా నాకు కొంచెం వాటర్ ఉంది కదా, అదంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్ పెట్టకుండా ఉడికించుకుంటే ఇలా దగ్గరకు ఉడికిపోతుందండి. దాని తర్వాత ఇవి పక్కన పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చూపించిన విధంగా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అవి కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేస్తాము. ఈ మటన్ అంతా ఇందులోకి చక్కగా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. దాని తర్వాత ఇందులోకి మనం గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకుంటాను. నేను గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ ఇంట్లోనే చేసుకున్నాను అండి. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇవి రెండు ఒకసారి బాగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి దగ్గరికి మగ్గించుకుంటే మన మటన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. దాని తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి మటన్ ఫ్రై రెడీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన ఊరి వంటిల్లు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.